హాయ్, గుడ్ ఈవినింగ్ మరణాలు. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో మీరు ఒక చాలా అంటే అసలు తమ్నైల్ చాలా ఇదిగా పెట్టాను. ఎందుకంటే చాలామంది ట్రేడర్స్కి ఫేవరెట్ స్టాక్ అండి. అలాంటి స్టాకు ఒక్క రోజులో హ్యూజ్గా పడిపోయింది అనమాట. ఎలా అంటే ఒక్క రోజులో అందరి ఆశల్ని నీరు గార్చేసింది అనమాట స్టాకు. అసలు ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ స్టాకు పడుతుంది అని చెప్పి. ఆ స్టాక్ ఏంటి, అసలు ఎందుకు పడ్డది, రీజన్తో సహా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. అంటే ఇప్పుడు మళ్ళీ అది బయ్యింగ్ లెవెల్ దగ్గర ఉందా? ఎందుకంటే ఇటువంటి స్టాక్స్ మనకు మళ్ళీ మళ్ళీ బయ్యింగ్ ఆపర్చునిటీస్ ఇవ్వవండి. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి స్టాక్స్ మళ్ళీ మళ్ళీ బయ్యింగ్ ఆపర్చునిటీస్ ఇవ్వవు. ఒకవేళ వస్తే మనం చేయొచ్చా అనేది ఒకసారి చూద్దాం. దాంతోపాటు వెడ్నెస్డే మార్కెట్ ఏమైనా డేంజర్ బెల్స్ ఉన్నాయో, ఎలా ఉండబోతుందో ఒకసారి క్లియర్గా చూద్దాం. రైట్, ఇంకా మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్తే ఫస్ట్ ఈరోజు మార్కెట్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఈరోజు మార్కెట్ని కనుక మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ పెద్దగా మార్నింగ్ నైట్ ఏమో గిఫ్ట్ నిఫ్టీ ఇవన్నీ పాజిటివ్గా ఉన్నాయి. తర్వాత మార్నింగ్ వచ్చేసరికి నెగిటివ్గా కొంచెం పాజిటివ్కి వెళ్ళి నెగిటివ్కి వెళ్ళి అక్కడక్కడే సస్టైన్ అయింది అనమాట. సెన్సెక్స్ అదే న్యూట్రల్గా అయిపోయింది. మధ్యాహ్నానికి సెన్సెక్స్ నిఫ్టీ స్లైట్గా నెగిటివ్కి వచ్చినాయి. తర్వాత రీసెంట్ తగ్గట్టు జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. నిఫ్టీ 50 అసలు ఇది 71 పాయింట్స్ పడడానికి మేజర్ రీజన్ ఏంటంటే అంటే హెవీ వెయిట్ స్టాక్స్. సో నిఫ్టీ 50లో హెవీ వెయిట్స్ స్టాక్స్ అయినా సో టాప్ లూజర్స్గా వెళ్ళిపోయాయి అనమాట. వాటితో పాటు ఐటీ, బ్యాంకింగ్, నిఫ్టీలో కొంచెం స్ట్రెంత్ బయింగ్ స్ట్రెంత్ కనబడేసరికి ఇది కొంచెం పాజిటివ్గా అయింది. సో ఇది మార్కెట్లో పెద్దగా ఇదేం లేదు. కాకపోతే ఏంటంటే జస్ట్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి చాలామంది ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు. దాన్నే మనం కొంచెం పాజిటివ్గా చూడాల్సిన విషయం. మార్కెట్లో అయితే పెద్ద మూవ్మెంట్ అయితే ఈరోజు ఏం కనిపించలేదు. రైట్, సో మరి ఇంతగా హైప్ ఇస్తున్న స్టాక్ ఏంటి, ఎందుకు పడిందో ఒకసారి చూద్దాం. ఆ స్టాక్ పేరే ట్రెంట్ అండి. ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై నుండి 35% పడిపోయింది ట్రెంట్. ఈ ఒక్కరోజే మీరు గినక చూసినట్లయితే దాదాపు క్లోజింగ్ టయానికే 8.63% పడిపోయిందండి. ఒక్కరోజే క్లోజింగ్ టయానికే 8.63%, అసలు 380 రూపీస్ పడిపోయిందంటే చిన్న విషయం కాదు ట్రెంట్. రైట్, సో అసలు ఎందుకు పడిపోయింది ఈ రీజన్ తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మంచి స్టాక్ అండి ట్రెంట్, చాలా మంచి స్టాకు, టాటా వాళ్ళది మంచి ఫ్యూచర్ ఉన్న స్టాకు. చాలాసార్లు మనం కూడా సజెస్ట్ చేసాం. సో ఎందుకు ఇది పడిపోయిందో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలన్నమాట. రీజన్ ఏంటి అంటే ఫస్ట్ దీని ట్రెండ్ ఒక బ్లాక్ డీల్ జరిగిందండి. బ్లాక్ ట్రేడ్ వర్త్ 31.4 crores. సో అలాగే ఈ 4099 దగ్గర ట్రేడ్ డీల్ అయితే జరిగింది. అది పక్కన పెడితే ఇంకోటి ఏంటంటే వీళ్ళది సో ఈ ట్రెండ్ షేర్స్ అసలు ఈ నిఫ్టీ పడ్డానికి కూడా ఈరోజు పెద్దగా ఇదే కారణం అని చెప్పాలి. సో ట్రెండ్ ఈ Q3 2026 Q3 బిజినెస్ అప్డేట్స్లో స్టాండర్డ్ రెవెన్యూ 17% ఇయర్ గ్రోత్ చూపెట్టింది. సో రెవెన్యూ వచ్చి 17% ఇయర్ గ్రోత్ చూపెట్టింది. కానీ సో క్వార్టర్ ఆన్ క్వార్టరు సో చూసుకుంటే మాత్రము ప్రాఫిట్ పెద్దగా లేదనమాట. రెవెన్యూ చూపెట్టింది కానీ ఇక్కడ చూస్తే ప్రాఫిట్స్ అనేవి పెద్దగా లేవు, అక్కడక్కడే రేంజ్ బాండ్లో ఉన్నాయి. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్టాక్ ఫస్ట్ నుండి కూడా చాలా హై వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుంది. దీనివల్ల ఇది పడిపోయింది. సో ఈ పివై రేషియో కూడా ఒకటి దీనికి మేజర్ డ్రాబ్యాక్ లాగా అయ్యి పుల్ అయిందండి. కానీ ఈ స్టాక్ని గుర్తుపెట్టుకోండి, టాటా స్టాక్స్ అంటేనే బ్రాండ్. ఇటువంటి స్టాక్స్ 300-400 రూపాయలు పడిపోయినప్పుడు దిస్ ఈజ్ బయింగ్ ఆపర్చునిటీగా ట్రీట్ చేసి కొనుక్కోవాలి. ఇది 300 పడడమే చూస్తున్నారు. పెరిగితే ఇంతకన్నా చాలా వేగంగా పెరుగుతాయి అన్నమాట. చాలా మంచి అప్డేట్లో పెరుగుతుంది. ఇదిగోండి మొన్నటిదాకా పెరిగినాయి చూడండి. సో దాదాపు 4000 నుండి ఒక 1 monthలోనే 500 రూపీస్ పడ్డది. బట్ ఇది పడింది. సో మళ్ళీ మీకు డబుల్ బోటం నియర్లీ డబుల్ బోటం, ట్రిపుల్ బోటం లాగా ఫామ్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంది. సో 4070 అబోవ్ వెళ్ళింది అనుకోండి, బ్రహ్మాండంగా బై చేయొచ్చు. 4070 అబోవ్ వెళ్తే బ్రహ్మాండంగా ఈక్విటీలో బై చేసుకోవచ్చు. సో ప్రాబబిలిటీ అయితే ఇది పెరిగి దాదాపు 5000-6000 దాకా ప్రాబబిలిటీ ఉంది. అస్సలు మిస్ చేసుకోవద్దు. సో అందుకే ఈ స్టాకు అండ్ రేపటి మార్కెట్ విషయానికి వస్తే ఫస్ట్ రిలయన్స్ మీద ఫోకస్ చేయాలండి. నిన్నటి నుండి చెప్తూనే ఉన్నాను. రిలయన్స్ కూడా ఈరోజు పడ్డది. సో రష్యా నుండి
క్రూయిడ్ ఆయిల్ కొనట్లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ ఈ అమెరికా నుండి కనుక సపోర్ట్ వచ్చిందనుకోండి, వీళ్ళకి మంచి బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ రిలయన్స్ పెరిగితే మాత్రం నిఫ్టీ నిఫ్టీ సెన్సెక్స్లు పాజిటివ్లో వస్తాయి. సో దాన్ని బేస్ చేసుకొని ప్రిడిక్షన్కి వెళ్దాం. సో ప్రిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే నిన్న ఇచ్చినవి చెక్ చేసుకొని నెస్లే, టైటాను అయినాయి, పీఈలే ఇచ్చాను. కానీ రేపు కొంచెం అంటే వెడ్నెస్డే రేపటికి ప్రిడిక్షన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటయ్యా అంటే ప్రిడిక్షను ఫస్ట్ ట్రెండ్ ఇస్తున్నానండి. 4860 దగ్గర బుల్లిష్ తీసుకోండి. సో టార్గెట్ 4880 నుండి 4950 దాకా ఉంది. స్టాప్ లాస్ 4859 అండి. నెక్స్ట్ టైటాను 4085 దగ్గర బేరిష్ తీసుకోండి టైటాను. సో 4065 నుండి 4040 వరకు టార్గెట్ ఉంది. 4099 స్టాప్ లాస్. రైట్. సో మరి ఇండెక్స్కి వద్దాం. ఇండెక్స్కి వచ్చేసరికి ఏంటి సార్ అంటే ఫస్ట్ నేను సెన్సెక్స్ మట్టుకి రేపు 85,500 సిఈ తీసుకోండి. రేపు ట్రేడ్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సో దీన్ని మనం 85,500 సిఈ 1 or 2 లాట్స్ తీసుకొని తర్వాత నిఫ్టీలో పీఈ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏదైనా పీఈకి ఫోకస్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ 60,000 పిఈ, నిఫ్టీ 50 26,300 పిఈ, మిడ్ నిఫ్టీ 12,400 పిఈ, ఫిన్ నిఫ్టీ 28,000 పిఈ. ఒక్క సెన్సెక్స్ మాత్రమే 85,500 సిఈ. ఒకవేళ పెరగకపోయినా ఏం ప్రాబ్లం లేదు, ప్రైస్ తక్కువ ఉంటుంది. రేపటికి ఎక్స్పైరీ కూడా క్యారీ చేయొచ్చు. సో దాన్ని అలా హోల్డ్లో ఉంచుకొని వీటిని కూడా హోల్డ్లో ఉంచారనుకోండి, పెద్ద గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఏం జరిగినా మీకు చాలా మంచి బెనిఫిట్ అవుతుంది అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు ఇవి పడ్డాయి అనుకోండి, ఎక్కువ పాయింట్స్ పడతాయి, అదేమో తక్కువే ఉంటుంది కాబట్టి మీకు అవుట్పుట్ ఎక్కువ చూపెట్టే అవకాశం ఉంది. ఇటువంటివి సో క్రాస్ కట్ ప్యాటర్న్స్ మన వీడియోస్లోనే దొరుకుతాయి. సో సెన్సెక్స్ 85,500 సిఈ వచ్చి 80 రూపీస్ దగ్గర ఏమో ఉంది. సో 60,000 బ్యాంక్ నిఫ్టీ పెట్టుకున్న 2 డేస్లో అది జీరో అయినా, ఒకవేళ అది జీరో అవ్వాలంటే పీఈ ఎక్కువ పడే అవకాశం ఉంది. పీఈ పడితే దానికి త్రిబుల్ అంటే కొంచెం ఎక్కువ ప్రాబబిలిటీ ఉందన్నమాట దానికన్నా వచ్చేది, అది చూసుకోవాలి. అందుకే ఇది ఒకటే సిఈ ఇచ్చాను, ఫోకస్ చేసుకొని చూసుకోండి. సో నెక్స్ట్ మన యూట్యూబ్ కామెంట్స్కి వెళ్దాం. మధు గారు గుడ్ ఈవినింగ్ అండి. చందు గారు, మధు గారు, శివకుమార్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సర్వోటెక్ షేర్ 135లో బై చేశాను, ప్రజెంట్ యావరేజ్ చేయొచ్చా? $78 కదా మీరు కొన్నది? వెయిట్ 1 minute అండి. యా, సో ఇక్కడ చూడండి 135లో కొన్నారు. ఖచ్చితంగా కంపెనీ మంచి కంపెనీ అండి. ఇప్పుడు మీరు ఖచ్చితంగా యావరేజ్ చేయాల్సింది 85 అబోవ్ వస్తే యావరేజ్ చేయండి, లేకపోతే మాత్రం మీకు ప్రాఫిట్ రావడానికి చాలా టైం పడుతుంది. బిలో 85కి సింగిల్ పైసా కూడా మీరు ఫోకస్ చేయొద్దు. ఓన్లీ అబోవ్ 85నే కొంచెం బయింగ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, దాన్ని చూసుకోండి. కొండకేయ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ అండి. చేతన్ గారు సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. కేశవారాన్ ఇండస్ట్రీ షేర్ బయింగ్ అవ్వడం లేదు సార్, ప్లీజ్ రిప్లై మీ. కేశవరామ్ ఇండస్ట్రీస్. సో ఇది లోయర్ సర్క్యూట్ అండి, అంటే కంప్లీట్గా మార్నింగే సెల్లర్స్ అమ్మేస్తున్నారు. సెల్లర్స్ అమ్మేయడం వల్ల మీకు బయింగ్కి రావడం లేదు. ఎవరైనా సారీ కంప్లీట్గా 100/100 సెల్లర్స్, సెబీ రోజుకి ఎంత పర్సెంట్ అయితే అమ్మాలో అంతే ముందు అమ్మేస్తున్నారు, దానివల్లే బయింగ్కి రావట్లేదు. వాళ్ళు కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇస్తే మీకు బయింగ్ వస్తుంది, అప్పుడు దాకా మనం మీకు కొనడానికి పాసిబుల్ ఉండదు. అంటే సింపుల్గా చెప్పాలంటే అండి, మీకు ఇలా స్ట్రైట్ లైన్ వచ్చింది అనుకోండి మీరు కొనలేరు. ఒక స్టాక్లో ఇలా స్ట్రైట్ లైన్ వస్తే కొనలేరు, జిగ్జాగ్ వస్తేనే కొనగలరు అంతే. చేతన్ గారు. సాయి సంతోష్ గారు సార్ ఐ టుక్ సూరజ్ సూరజ్ జస్ట్ స్టాక్ 366లో కొన్నాను, అది 258లో ఉంది. వాట్ షుడ్ ఐ డూ, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ ఆర్ యావరేజ్? సో ఒక్క నిమిషం అండి. సూరజ్ జస్ట్ 256లో యావరేజ్ చేయాల్సిందే అండి, ఎందుకంటే 280 అబోవ్ వస్తే యావరేజ్ చేయండి.
280 అబోవ్ వస్తే యావరేజ్ చేస్తే కంపెనీ ఓకే, కొంచెం రిటర్న్స్ రియల్ ఎస్టేట్ లాంటి కంపెనీస్ కాబట్టి రిటర్న్స్ కొంచెం స్లోగా ఉంటాయి. యావరేజ్ చేసుకోండి. యావరేజ్ 280 అబోవ్ యావరేజ్ చేస్తే 310 300 రాగానే ఎగ్జిట్ అవ్వండి ఆ క్వాంటిటీస్. అలా రిపీటెడ్గా చేస్తే అవుట్పుట్ వచ్చేస్తుంది. జీవన్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. వెల్కమ్ అండి. శాంతి గారు థ్యాంక్ యూ అమ్మ. రాజ్ గారు హాయ్ సార్. విచ్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్ సార్? ETF in stocks are సార్ ప్లీజ్ టెల్ మీ ఫర్ గెటింగ్ మోర్ రిటర్న్స్. సో స్టాక్సే అండి. నేనైతే ఎప్పటికీ స్టాక్స్నే సజెస్ట్ చేస్తాను. ETF గురించి చెప్పను. అదే కామెంట్స్ కొన్ని కింద స్కిప్ అయినట్టుంది. యా కొన్ని కింద స్కిప్ అయింది. అమర్ రాజా గారు హాయ్ సార్, ఐ హ్యావ్ 32 సేల్ లైఫ్ సైన్స్ స్టాక్ బాట్ ఎట్ 563. రైట్ నౌ ఐఎమ్ ఎట్ 70% గెయిన్ ఎట్ దిస్ టైమ్ టు సెల్ ఆర్ హోల్డ్. 32 సేల్ లైఫ్. ఓ యాక్చువల్గా మీరు అమ్మాలండి. స్టాప్ లాస్ ఖచ్చితంగా 970 స్టాప్ లాస్ పెట్టుకొని సెల్ చేయాల్సిందే. లేకపోతే మాత్రం మీకు చాలా దెబ్బడిపోద్ది. సేమ్ ఏది దాంట్లో క్యూపిడ్లో జరిగినట్టు 970 అయితే మ్యాండేటరీగా స్టాప్ లాస్ పెట్టుకోండి. అమన్ రాజా గారు హాయ్ సార్, కెన్ యూ కాల్ మీ యాజ్ రాజు? ఐ టూ ఫ్రమ్ కర్ణాటక. ఓకే సార్, ఓకే. ఓకే రాజు గారు. సత్యనారాయణ గారు గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం సార్. 3-4 ఇయర్స్ కోసం మంచి స్టాక్స్ కొని చెప్పండి. శోభన్ బాబు గారు చెప్తూనే ఉన్నానండి. ఇప్పుడు ట్రెండ్ మంచి స్టాక్, ఈరోజు చెప్పే స్టాక్ బ్రహ్మాండమైన స్టాక్. గుడ్ ఈవినింగ్ సార్. న్యూలాండ్ ల్యాబ్ స్టాక్ 25 స్టాక్స్ 15,800 వద్ద కొన్నాను. 17,500 లాస్లో ఉన్నాను. గత నెల రోజుల నుండి 14,900 15,300 వరకు వస్తుంది. నా ప్రైస్కి రావడం లేదు. డౌన్ సైడ్ ప్రైస్ చెప్పండి. సో మీకు చాలాసార్లు చెప్తున్నాను చెన్నారెడ్డి గారు, ట్రైనింగ్ మీద ఫోకస్ చేయండి. మీరు ఏంటంటే కొంచెం లార్జ్ క్యాప్ స్టాక్స్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి కనుక ఇది రిటర్న్ అయిందనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది మీకు. అది ఒకసారి ఫోకస్ చేసుకోండి. సో ఇది డౌన్ ట్రెండ్కి వచ్చేలాగుంటే 13,000 ఉంటుందండి. మ్యాక్స్ 13,000, ఇంకొక 1,500 రూపాయలే బౌన్స్ అవుతుంది. ఓపిక పట్టండి, నో ప్రాబ్లం. సార్ బరోడా ఎక్స్క్లూషన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? కాపర్ రిలేటెడ్ స్టాక్స్ కదా, కొనొచ్చా 5 టైమ్స్ లాంగ్? బాగుంటుందండి. బరోడా ఎక్స్క్లూజన్ ఫ్యూచర్ బాగుంటుంది. కాపర్ రిలేటెడ్ స్టాక్స్ కొనవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. సాయిరామ్ గారు బ్రహ్మాండంగా కొనవచ్చు. ఎస్జీ మార్ట్ గురించి చెప్పండి. గుడ్ ఈవినింగ్. బయింగ్ ప్రైస్ 404. ఎస్జీ మార్ట్ స్ప్లిట్ అయ్యి ఇలా అయిందండి. చాలా మంచి కంపెనీ 404. కొంచెం ఓపిక పట్టుకోండి. ఇది పడితే 330 దాకా పడుతుంది. 330 నుండి బౌన్స్ అవుతుంది. కొంచెం పేషెన్సీ చేయాలి. రిస్క్ రిస్క్ వద్దు అనుకుంటే లాంగ్ టర్మ్ 2-3 ఇయర్స్ వెయిట్ చేసేలాగుంటే ఉంచండి. లేదు అంటే యూ కెన్ సెల్ చేసుకోవచ్చు. యూట్యూబర్ గారు హాయ్ సార్. హాయ్ అండి. సో అమన్ రాజా గారు రోజుకు ఒక డౌట్ పెట్టండి, ఎందుకంటే వీడియోస్లో ఎంత అవుతుంది ఏమనుకోద్ది. ఎస్సీపీసీ గురించి రేపు చెప్తాను. సత్యనారాయణ గారు గుడ్ ఈవినింగ్ సార్. టుడే వాట్ యూ సైడ్ ఎస్టర్డే వీడియో వెయిట్ ఆఫ్టర్ వెయిటింగ్ పీఈ సీన్ వాట్ యూ సైడ్ హ్యాపెండ్ సార్ ఇన్ ప్రాఫిట్ సార్? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. సో అలాగే మీలో చాలామందికి తెలియదు, సత్యనారాయణ గారు ఫిలిం యాక్టర్ అండి, మన తెలుగు వాళ్ళే. సో సారు మీరు పుష్ప మూవీస్లో కానివ్వండి, ఇదిగోండి ఈయన పుష్ప మూవీలో, తర్వాత మొన్న రీసెంట్గా వచ్చిన టంగుటూరి సారీ ఏంటి ఆ, అదే రాంపోతినేని ఆంధ్ర తాలూకా సినిమా వచ్చింది కదా, ఉపేంద్ర గారిది రామ్ గారిది. అందులో చాలా సీరియల్స్లో యాక్ట్ చేస్తూ ఉంటారు సత్యనారాయణ గారు. సో ఆ, మన తెలుగు వాళ్ళ గురించి మనమే చెప్పుకుందాం. మంచి యాక్టర్ అండి, చాలా రోల్స్ చేస్తూ ఉంటారు. నాంది సినిమాలో కూడా చాలా మూవీస్లో రోల్ చేశారు. అంటే మన వాళ్ళని మనం చెప్పుకోవాలి కదా. పీఈ సైడ్ ప్రిడిక్షన్ టుడే ఎగ్జాక్ట్లీ సార్ బీటెక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. శ్రీనివాస్ గారు అలాగే సత్యనారాయణ గారు మీకు మరిన్ని అవకాశాలు రావాలి, ఫిలిం ఇండస్ట్రీస్లో ఇంకా హైస్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ ఇంట్రాడే పర్పస్ లో ప్రైస్ స్టాక్ టెల్ మీ, నాట్ 1,000 రూపీస్ స్టాక్స్. సో యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ ప్రీమియం మన గ్రూప్ అండి. సో ఇది చెప్తాం అంటే ఇంట్రాడే లో ప్రైస్ హై ప్రైస్ కదా, మన మూమెంట్ ఉండే బట్టి చెప్తామండి. రైట్. సో సార్ ఇండస్ట్ అవర్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా 1 మంత్ కోసం? టార్గెట్ కూడా చెప్పండి ప్లీజ్.
ఫ్రెష్ ఎంట్రీ వద్దే వద్దండి, చాలా ఇబ్బంది అవుతుంది. కావాలంటే దాని బదులు తేజాస్ నెట్వర్క్ వెళ్ళండి. ఫ్రెష్ ఎంట్రీ ఇప్పుడు తీసుకున్నా ఇబ్బంది అవుతుంది, నేనైతే వద్దని చెప్తున్నాను. రాజుగారు పేజ్ ఇండస్ట్రీస్ 36 36,700 దగ్గర రెండు తీసుకున్నాను సార్, పడుతుంది. హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా? సో 36,700 పేజ్ ఇండస్ట్రీ. ఏం కాదు, హోల్డ్ చేయండి. చాలా మంచి టార్గెట్ ఉందండి పేజ్ ఇండస్ట్రీస్కి. హోల్డ్ చేయండి, మీరు కొంచెం ఓపిక పట్టండి. మహా అయితే ఇంకొక 100-200 పడుతుంది. ఒక్కసారి బౌన్స్ అయితే మాత్రం హ్యూజ్ టార్గెట్ ఉంది, కొంచెం ఓపిక పట్టండి. గుడ్ ఈవినింగ్ సార్. అదాని ఎనర్జీ షేర్స్ బై నో, బ్రహ్మాండంగా బై చేయొచ్చండి ఇప్పుడున్న ప్రైస్లో, నో ప్రాబ్లం. చల్లారావు గారు గుడ్ ఈవినింగ్ సార్జీ, గుడ్ ఈవినింగ్ అండి. ఆ, వెంకటేశ్వర్లు గారు, సార్ ఐ వుడ్ లైక్ టు ఇన్వెస్ట్ 1 lakh ఇన్ ఈక్విటీ ఫర్ షార్ట్ టర్మ్ అప్ టు 5% గెయిన్, ప్లీజ్ సజెస్ట్ అండ్ స్టాక్ నేమ్ అండ్ ఎంట్రీ ప్రైస్. ఇప్పుడు చెప్పాను కదండి, ట్రెండ్ తీసుకోండి. సో ట్రెండ్ 4,080 అలాగానే బై చేసేయండి. హలో సార్, ఐటీసీ 403లో తీసుకున్నాను సార్, యావరేజ్ చేయాలా, ఏ ప్రైస్లో చేయాలి, ప్లీజ్ టెల్ మీ. సో ఐటీసీ ఇప్పుడు సిగరెట్ వీటి ఇష్యూస్ వల్ల పడిపోయిందండి. యాక్చువల్గా అయితే మంచి రిటర్న్స్ ఇస్తుంది, యావరేజ్ చేసుకుంటే మంచిదే. యావరేజ్ వచ్చి 350 అబోవ్ చేయండి. పెద్దగా మీకేం పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. 403కి 350కి యావరేజ్ చేయాల్సిన పని కూడా లేదు, వెయిట్ చేస్తే బెటరు. సో ఈ మిగతా పైన ఉన్న అందరివి అయ్యా. సో అన్ని కామెంట్స్కి రిప్లై ఇచ్చానండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్స్లో రాయొచ్చు. దయచేసి మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాను, కోర్స్ నేర్చుకోండి. కోర్స్ ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఉన్నప్పుడే నేర్చుకోవాలండి, తర్వాత మీకు చాలా ఇబ్బంది అవుతుంది చెప్తున్నాను. కోర్సు నేర్చుకుంటే ఇప్పుడు మన ప్రీమియం గ్రూప్లో ఫ్రీగా మీకు మంచిగా ఫ్రీగా ఎంట్రీస్ తీసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి. సో ఆల్మోస్ట్ ఈరోజు డిసెంబర్ 31న వెంకటేష్ గారు జాయిన్ అయ్యారు. దాదాపు నిన్న ఒక 2000 ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, ఈరోజు ఒక 12,000 ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. ఇందులో మనం ఎడిటింగ్ చేయలేం కదండి, ఎందుకంటే వాళ్ళు పెట్టేవే కదా. సో క్లియర్గా నిన్నటి పొజిషన్ని హోల్డ్ చేయించాము, ఇదిగో ఈరోజు మంచిగా 12,000 ప్రాఫిట్ లోపలికి బుక్ చేసుకున్నారు. సో ఇలా ఉంటుంది. ఎక్కువ కాల్స్, ఎక్కువ అప్డేట్ కావాలి అనుకున్న వాళ్ళు మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. కోర్స్ నేర్చుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీగా ఉంటుంది. కోర్స్కి ప్రీమియం గ్రూప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మన నెంబర్ 9505003433కి కాల్ చేయండి. ఇన్ఫర్మేషన్ లేదంటే వాట్సాప్ కాల్ కానీ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అంటిల్, టేక్ కేర్, బై. జై హింద్.